నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. సూలూరుపేటలో వైఎస్ఆర్సీపీ దూకుడు పెంచింది. డిఎస్సి లీకుల అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో నియోజకవర్గం దద్దరిల్లింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని, మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని సంజీవయ్య ఫైర్ అయ్యారు. డిఎస్సి నోటిఫికేషన్ లో కొత్త జీవోలు తెచ్చి మళ్లీ రద్దు చేయడం వెనుక భారీ స్కామ్ ఉందని ఆరోపించారు. యువగలం పాదయాత్రలో లోకేష్ వెంట నడిచిన వారికే ఉద్యోగాలు కట్టబెట్టేందుకే ఈ అక్రమాలు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ రాజీనామా చేసే వరకు ర్యాలీలు, ధర్నాలు, న్యాయ పోరాటం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ లో జరిగిన అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తక్షణం రాజీనామా చేయాలి తన పదవికి డిమాండ్ చేస్తూ మనమందరం గత 4 రోజులుగా అనేక ఉద్యమాల రూపంలో తెలియజేస్తూ ఉన్నాం. అయినా సీమకి చిటుక్కన్నట్టు కూడా లేకుండా ఈ అధికార కూటమి పార్టీ ఏమీ లెక్క చేసే పరిస్థితిలో లేదు. అయినా డిఎస్సిలో అర్హులైనటువంటి అభ్యర్థులందరికీ ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంటుంది. ఈ ర్యాలీకి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో మరి వెన్నుపోటు పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే గుంపు పార్టీ ఉందో, గుంపు పార్టీ ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు వారి అజమాయిషిలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి డిఎస్సిలో అవకతవకలు జరిగాయని, అక్రమాలు జరిగాయని మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, నిరుద్యోగులు, యువత అందరూ కూడా కలిసికట్టుగా మరి అనేక నిరసన కార్యక్రమాలు చేశాం. కారణం ఏదైతే డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఉన్నాయో ఆ అవకతవకలన్నింటినీ కూడా సరిదిద్దాలని, సిబిఐ ఎంక్వైరీ చేయాలని, దానికి బాధ్యత వహిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ డిఎస్సిలో మరి జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 2 జీవోలు తెచ్చారు. మరి నియామకాలు జరిగిన తర్వాత ఈరోజు ఆ జీవోలు రెండింటిని కూడా రద్దు చేశారు. క్వాలిఫై అయి కూడా ఉద్యోగాలు రానిటువంటి వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు జీవోలు తేవాలి, ఎందుకు మరి వాటిని క్యాన్సిల్ చేయాలి, ఎందుకు జీవోలు తెచ్చారంటే ఎవరైతే లోకేష్ గారితో పాటు పాదయాత్ర చేశారో, యువగలం పాదయాత్ర నడిచారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేదానికి, దాంతో పాటు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు మీరు వ్యాపారాలు చేసి మరి ఉద్యోగాల్ని అమ్ముకునే క్రమంలో ఈ జీవోలు తెచ్చి ఆ జీవోల్ని రద్దు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుజువులతో చెప్పించింది. మీరు బయట పెట్టండి, ఎవరికి ఇచ్చారో న్యాయం చేయండి. ఎవరైతే ఉద్యోగాలు మీరు చెప్తున్నా డిఎస్ఏ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్ఏ వేయలేదని. మరి ఈ రాష్ట్రంలో 1,27,000 ఉద్యోగాలు సచివాలయాల ద్వారా పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. మరి 2,50,000 పైచలకు వాలంటీర్లు ఇచ్చాం. అది నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు ప్రజల్ని మభ్యపెట్టడానికి సిగ్గు, లజ్జ, మానం విడిచిపెట్టి మీరు ప్రజలకి అబద్ధాలు చెప్పేదానికి కొనుక్కుంటున్నారంటే మరి ఇంతకన్నా ధర్మానుకరణ చర్య ఇంకోట్లేదు. ఏదైతే దగా డిఎస్సి చేసిందో ఆ డిఎస్సి పైన మరి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా లోకేష్ గారు రాజీనామా చేయాలని మళ్ళీ డిమాండ్ చేస్తూ లోకేష్ రాజీనామా చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిపి
పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ జై